ప్రభువును మహిమపరచు. భూమి మీదన ఏ గ్రంథములో వెతికినా శ్రమలో నేను నీకు తోడై ఉంటానన్న మాట కనబడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ శ్రేష్టమైన మాట మనం చూస్తాం. శ్రమలో నేను అతనికి చెప్పండి తోడుగా. మన దేవుని తోడు ఎంత గొప్పదంటే, శ్రమ నీకొస్తే ఆయన నీతో పాటు ఆ శ్రమలో నీకొస్తాడు. ఆమేన్. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా 63:9. వారి యావన్ బాధలు ఆయన బాధలుందే. నీకు బాధ వస్తే, నీకు శ్రమ వస్తే, ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ బాధలో ఆ శ్రమలో పాలు పొందే దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. చూద్దాం బైబిల్లో కొంతమంది భక్తులు శ్రమ పడుతుంటే దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితోటి ఉండి ఆ శ్రమ స్థలములో, ఆ శ్రమ పరిస్థితిలో వారిని ఆదరించింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. 3వ అధ్యాయము 25 నుండి 27 వరకు. అందుకు రాజు, నేను నలుగురు మనిషి బంధకములు లేక అగ్నిలో సంచరించటము నేను చూస్తాను. ఇలారా షడ్రకు మెషకు అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండములో వేసింది ఎంతమందిని? ముగ్గురు. రాజు వచ్చి చూస్తే నలుగురు కనపడుతున్నారు. వేసింది ముగ్గురు. ముగ్గురు కూడా అగ్నిలో ఏమవ్వాలి? అగ్నిగుండములో కాలిపోవాలి. ఆ పరిస్థితుల్లో ముగ్గురికి తోడు మరొకరు కనపడుతుంది. ఆమె మా పిల్లలు ముగ్గురికి తోడుగా మరొకరు. ఎలా ఉన్నాడంటే ఆయన 4వ వాని రూపము దేవదూతలను. రాజు వచ్చి చూస్తే చెప్పాలి, ఆ ముగ్గురితో పాటు వారు ఆరాధించే దేవుడు వారితో సంచరిస్తూ. ఈ మాట తెల్లవారులు ధ్యానం చేసిన మన హృదయానికి ఇంకా ఇంకా పరచుతానే. ఏంటో తెలుసా, నీ వైపు ఎవరైనా చూస్తే, నిన్నెవరైనా చూస్తే నీలో యేసయ్య కనబడునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నిన్నెవరైనా చూస్తే ఎవరు కనపడాలి? ఆయన దివ్యమైన స్వరూపం, ఆయన దివ్య లక్షణాలు మనలో కనపడాలి. కొంతమంది అంటుంటారు కదా, అమ్మాయిని చూస్తే దేవుడు, ఆమె చూస్తే దేవతను. ఒక ఆమె రోజు తెల్ల చీర, తెల్ల జాకెట్ వేసుకొని ప్రార్థనకు వస్తుందంట. వస్తుంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ పోతుందయ్య దేవత ప్రార్థనకి చల్ల చీర కట్టి ఎక్కడికి వెళ్తుంది? దేవతల. ఆమె వచ్చి సేవకునికి చెప్పిందంట, అందరికి కట్టుకుంటారు. సేవకుడు అన్నాడంట, ఆ మాటలు ఏమన్నా పుట్టించుకుందమ్మా, దేవతలాగా పోతుంది తెల్ల చీర కట్టి అన్నప్పుడు నువ్వు ఆమె ఏమనాలి? దేవత అయిపోతావు. ఆమెనంటే అర్థమైంది, అలాగు జరుగునుగాక. ఆమెనంటే అర్థం చెప్పండి. అలాగు. మనం అన్ని ప్రార్థనలన్నీ అడిగి చివరిని ఏమంటాము? ఆమెనంటాం. అర్థమేంటి? మనం అడిగినవన్నీ ఏం చెప్పాడంట, వాళ్ళందరూ నిన్ను దేవత వెళ్తుందయ్యా, తెల్లటి చీర కట్టుకొని ప్రార్థనకి వెళ్తుంది దేవతలాగా అనగానే నువ్వు వాళ్ళకి వెళ్ళి తిరిగి ఆమె అని చెప్పు, నువ్వేమవుతావు?
మంచి మాట. కాబట్టి మనం మన దేవుణ్ణి చూపించే వారముగా ఉందుముగాక. ఎప్పుడైతే రాజు వచ్చి అక్కడ చూస్తే షడ్రకు మేషకు అబేద్నెగోలు కాదు కనపడింది, వారితో పాటుగా చెప్పాలి వారి దేవుడు కనపడు అంటున్నాడు రాజు అని. మనం వేసింది ఎంతమందిని? మరి 4 మనుషులు కనపడుతున్నారు, వాళ్ళు కూడా బంధకాలు. 4వ వారి రూపం దేవదూతలను పోలి. ఈ మాట చెప్పగానే ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు. ఎప్పుడైనా బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, ఈ మాట జాగ్రత్తగా వినండి, కష్టములో, కన్నీటిలో ఉన్నప్పుడు నీతో నీ ప్రభు ఉన్నాడని నమ్ముదువుగాక. ప్రభు వారి యావత్ బాధలో చెప్పండి బాధనందు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ చూసి అయ్యో వారిని అగ్నిగుండం లేస్తూ వారు కాలిపోకపోగా వారితో పాటు చెప్పండి వారి అగ్నిగుండం అంతకు ముందున్న దానికంటే ఎక్కువైపోయింది. కానీ అగ్నివాసన వారికి చిన్నపిల్లలప్పుడు పాట పాడుతుంటే వేయి పగలు అగ్నివాసనలంతకుండా అబేద్నెగోలతో నిండిన దేవా, అగ్నివాసనలంతకుండా అబేద్నెగోలతో నిండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. అగ్ని వాసన కూడా వారిని రాజొచ్చి చెప్పాలి ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూసి. ఎవరు చూపించారు? షడ్రకు మేషక్కు అబేద్నెగోలు రాజుకి ఎవరిని చూపించారు? దేవుణ్ణి చూపిస్తారు. నీ భర్త దేవుణ్ణి చెప్పాలి చూపిస్తున్నావు. నీ భార్యకు నువ్వు దేవుణ్ణి చూపిస్తున్నావా? లేక నిన్ను చూసేవారికి నువ్వు దేవుణ్ణి చూపిస్తున్నావు? కొంతమంది అనుకుంటారు, ఈ మాట మనకు బాగా ఇంట్లో నరకం నేను చెప్పింది ఉంటారా లేదా? చాలా మంది అంటారు, చాలా మంది వింటారు. ఇంట్లో నరకం. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మంచి 2 గంటలకు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వస్తుంటే ఒక ఆయన పాపం స్టేషన్ లో కూర్చొని ఇప్పట్లాగా అప్పుడు రేకులు లేవు, బాగా ఎండ, కొంచెం నేడుంటాడు కూర్చొని. ఏంటి సార్ ఈ టైంలో ఇక్కడ ఉన్నావు ఇంత ఎండలో అంటే, ఆ ఇంట్లో నరకమయ్యా. ఇంట్లో ఏందంట, ఈడ బాగుందని ఈడ చూసి ఇంట్లో ఏముంది నరకం చూపిస్తారు కొంతమంది. మనం చూయించాల్సింది నరకంగా చెప్పాలి యేసయ్యను. యేసు ప్రభువును చూపించగలగాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు యేసయ్యను రాజు చూస్తే దేవుడు ఆమేన్ చెబుతున్నాడు. అరే మనం వేసింది ముగ్గురిని, సంచరించేది ఎన్నడు నీ ప్రార్థన జీవితంలో ఎన్నడు మాట్లాడు దానివి మన మాట. నువ్వెన్నడు నీ కన్నీటిలో, నీ కష్టములో నువ్వు యేసు వైపు చూస్తూ ఉండగా నువ్వు ఒక్కదానివి. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నది నీకు నాకు ఈ విశ్వాస యాత్రలో తోడుగా ఉంటాడు. ఆమేన్.
రెండవ వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండము మొదటి అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి అంటే అభివృద్ధి చెంది. శ్రమలు రెండు రకాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. శ్రమలు ఎన్ని రకాలు? ఒకటి మనుషుల ద్వారా వచ్చే శ్రమలు, రెండవది సాతాను ద్వారా వచ్చే. అర్థమవుతుందా? శ్రమలు ఎన్ని రకాలు? మనుషుల ద్వారా శ్రమలు వస్తాయి, రెండోది సాతాను ద్వారా. మనుషుల ద్వారా వచ్చే శ్రమల్లో జయించాలి మనము, చెప్పాలి. సాతాను తెచ్చే శ్రమల్లో కూడా ఐగుప్తీయులంట ఇశ్రాయేలీయులను బహుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరి ద్వారా వచ్చే శ్రమలు? మనుష్యుల ద్వారా వచ్చే. ఆ శ్రమల్లో బాగా విస్తరిస్తాం. ఆమె బాగా అభివృద్ధి చెందుతాం. మనుషులు పెట్టే శ్రమలు నిన్నేం చేస్తాయో తెలుసా? బహుగా విస్తరించేలా. ఒక ఆయనకి సైకిల్, ఇంటి ఎదురోళ్ళకి సైకిల్ లేదంట. ఉదయాన్నే ఆయన బయలుదేరిపోయేదానికి ముందుగా వెళ్ళి సైకిల్కి గాలి అనుకున్న సైకిల్ నడపు ప్రార్థనకి వెళ్ళాలి. సైకిల్ కనుక్కొని ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఒక కుటుంబం వచ్చిందయ్యా, నువ్వు సైకిల్ మీద రాలేవని మేము కారు తీసుకెళ్ళడానికి చప్పట్లు కొట్టి ప్రభుత్వం. మనుషులు పెట్టే శ్రమలు నిన్నేమి చెప్పాలి ధైర్యంగా. మనుష్యులు పెట్టే శ్రమలు నిన్నేమి, ఇంకా నువ్వు విస్తరిస్తావు, ఇంకా నువ్వు ప్రబలుతావు. ఐగుప్తీయులు బాధ పెడతా ఉంటే ఇశ్రాయేలీయులు ఇంకా వర్ధిల్లుతారు. అందుకనే మనోళ్ళ ఓటు సామెత చెప్పనా? ఎవడు తప్పుకున్న కోతిలో ఎవరు దూషిస్తున్నారు, దానివల్ల నీకు ఆశీర్వాదం. ఆమె చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా 13:2. అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను, వినండి మాట, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఎవరైనా నేను శపిస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆ శాపమును. అందుకని మనుషులు పెట్టే శ్రమలు మనల్ని ఏమి. అతడు మనుషుడు మనల్ని ఏదైనా దూషిస్తున్నా, హింసిస్తున్నా, శోధిస్తున్నా అవి అతని అకౌంట్లోకే మనకేమి. రెండో వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనలు 54:7వ చరణం. 54వ కీర్తన 7వ చరణం. సాతాను పెట్టే బాధలన్నిటిలో నుండి దేవుడు మనలను, మనుషులు పెట్టే బాధలు మనల్ని ఏమి. అయితే సాతాను పెట్టే ప్రతి శోధన, ప్రతి బాధ జయించులాగున
దేవుడే మనకు సహాయము. సాతాను శోధనలు వేరు, మనుషులు పెట్టే శ్రమలు. సాతాను ఎవరినైనా శోధిస్తుంది, ఎంత గొప్ప శోధనైనా తీసుకొస్తుంది. మనుష్యులు వాడి శక్తి మేరే నిన్ను శోధిస్తాడు, నీకు శ్రమలు తెస్తాడు. వాడి శక్తి నీ దేవుని శక్తి నిలవనే. బాగా శోధనలు శ్రమలు మనుషుల ద్వారా వస్తుంటే భయపడాల్సిన పనిలే. వాళ్ళు మనల్ని ఏమి, నరమాత్రుడు నాకేమి చేయగలడు బైబిల్లో. ఏది చేసినా దేవుడు చేయాలి, కానీ మనుషులు మనల్ని ఏమి. బాగా బండ గుర్తు పెట్టుకోండి, మనుషులందరినీ ఏమి. మనుషులు శోధించే శ్రమలు మనల్ని ఏమి. శోధించి వాళ్ళని వినానా దాని ప్రతిఫలము. దేవుని యొక్క వాక్యంలో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన మిగిలారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నదని ఆశ్చర్యపడక, యేసయ్య మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం. యేసయ్యకు వచ్చిన శ్రమల్లో మనం కూడా మానని వారమైన జ్ఞాపకం చేసుకుని ప్రభు శ్రమలు, మనకొచ్చే శ్రమలు రెండు బేరీసు వేసుకుంటే ఆయన శ్రమల ముందు మనము నిలువబడనే. మనకు వచ్చే శ్రమలు చాలా చాలా విలువ. చూడండి, ఎవరైనా సిలువనెత్తి నీ పైన పెట్టి మోసే వరకు పడుతున్నారా? ఎవరైనా నిన్ను ముఖం మీద ఉండి వస్తున్నారా? లేదు. నీ చేతుల్లో కాళ్ళలో మేకులు పెట్టి కొడుతున్నారా? లేదు. ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుని, మన శ్రమలంత గొప్పవి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడట ఆయన మహిమలో మన ప్రతి ఒక్క శోధన శ్రమ ఎన్న తగినవి. ఇంకా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచ్చిన, ఇది వరకు మీరు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలం దుఃఖం కలుగుతుంది. అయితే చదువమ్మా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షింపబడినదై యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మెప్పు కలుగుతుంది. ఈ మధ్య పరీక్షలు రాసే పిల్లలందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేశాం. ఇప్పుడు కొన్ని సూచనలు ఏమిటంటే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా పిల్లలు? 20 ఏళ్ళు కష్టపడితే ఎన్నేళ్ళు? 60 ఏళ్ళ ఆమె. అంతే కదా. 20 ఏళ్ళు అంటే డిగ్రీ చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించేంత వరకు కష్టపడితే మిగిలిన 60 ఏళ్ళు. ఇప్పుడు చెప్పాలి, 20 ఏళ్ళు సుఖపడితే చెప్పండి, 60 ఏళ్ళు
అన్నారు. మా అమ్మ సరిగా చదువుకోకేంటయ్యా, నువ్వు తర్వాత చదువుదామంటే అది కుదిరే పని. 20 ఏళ్ళు నువ్వు కష్టపడాయి, మంచి యవ్వన ప్రాయంలో కష్టపడు, ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు సాధించి ఉద్యోగం వచ్చింది. 60 ఏళ్ళ 20 ఏళ్ళు నీ ఇష్టానుసారంగా తిరిగావు. 60 ఏళ్ళు అట్లాడము. కొంచెము కాలము అని బైబిల్, కొద్ది కాలము శ్రమలు వస్తాయి. చదవండి ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడిన పడుచట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచును. అందరు చెప్పండి ఈ మాట నోటితో, 10 దినములు శ్రమ పడు. ఎన్ని దినాలు చెప్పాలి? బైబిల్లో 10 అనే సంఖ్య పరీక్షకు సూచన. పరీక్షకు సూచన. 10 మంది కన్యకలు పరీక్షింపబడ్డారు. 5 పెళ్లి కుమారుడితో లోపలికి వెళ్ళారు, 5 బయట. 10 మంది కుష్టి రోగులు వచ్చారు యేసయ్య వస్తుంటే. వాళ్ళలో ఒకడు బాగా తిరిగి వచ్చి ప్రభువును స్తుతించాడు. మిగిలిన 9 మంది అడ్రస్ 10 అనేది పరీక్ష కాలం. ఎంతకాలం అంట పరీక్షలు? 10 దినములు శ్రమ కాలం. ఎన్ని దినాలమ్మా? అక్కడ రాయబడింది 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవ కిరీటము. 10 దినాలు శ్రమలంటే పూర్వకాలం నెలంతా పేడేస్తే పేడ నెల వదిలేసిన తర్వాత దాన్ని బయట తీసుకెళ్ళి బాగా ఉడికేసి అదంతా బరువు తగ్గుతుంది. ఆమె మనిషి ఇలా శ్రమలు బరువు కాస్త ఇస్తే బరువు వాళ్ళ. చాలా మంది చూడండి, శ్రమలు వచ్చిందాక ప్రార్థన చేయరు, సరిగా పాటలు పాడరు, ప్రభువును మహిమపరచరు, వాక్యము ధ్యానం చేయరు. 10 దినాల శ్రమ దావీదుకు ప్రతి కాలం. ఈ 10 దినములు అనేది మనం ఎన్ని దినాలు బ్రతుకుతాం? మా సంవత్సరానికి 365. ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్కరికి? 365. చాలా దినాలు. శ్రమలు ఎన్ని దినాలు? అంటే శ్రమలు కొద్ది కాలం. కాబట్టి శ్రమల్లో నమ్మకంగా దేవుడు నీకేమిస్తాడు? ఇంకా 5వ మాట మనం చూస్తే, అతనిని విడిపించి గొప్ప చేసిన. ఆమేన్. మన దేవుడు మనలను విడిపించువాడు. చెప్పాలి, గొప్ప చేసి. ఆదికాండంలో చూడండి 37వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 37:20. గుంటలో పారవేసి పారవేసిన గుంటలో నుండి దేవుడు మరలా యోసేపును పైకి. 39వ అధ్యాయం 20వ వచనం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో
దాని నుండి కూడా దేవుడు విడిపించి, 5వ ఆశీర్వాదం ఏంటి? అతనిని విడిపించి గొప్ప చేసి. చెప్పాలి, అతనిని విడిపించి, యేసేపుని దేవుడు విడిపించి. ఇది గొప్ప చూడండి, 41వ అధ్యాయము 41 నుండి 44 వరకు. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను, మరియు తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి, సన్నపు నార వస్త్రములను ధరింపజేసి, ఉంగరం వచ్చింది, చెప్పాలి, బంగారు పూర్వకాలం ఉంగరం పెట్టాలంటే చిన్న విషయము, అది అందరూ 10 ఏళ్లకు 10 ఉంగరం ఏంటమ్మా జన చెప్ప అది కదా. ఉంగరాలు ఎన్ని తెలుసా? అటు ఇటు చూసి కాస్త గట్టిగా చూసరికి ఒకేళ్ళు ఉంగరాలు పెట్టాడు. అప్పుడు నేనే ఏందయ్యా 11 పెట్టింది దానికి అని అడిగితే అతను చెబుతున్నాడు, అది పెట్టకుండా అయినా అందుకని ఎన్ని పెట్టాడు? కాలం ఉంగరం పెట్టాడు. అర్థమైందా? ఎంత ఆసామి కంటే గొప్ప. ఆ చేతికి ఉంగరం వచ్చింది, మెడలో బంగారు విడిపించాడు. చెప్పాలి, గొప్ప. దేవుడు కూడా మనల్ని విడిపిస్తాడు. చెప్పాలి, గొప్ప. ఒకప్పుడు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఒక్క మారు నింపబడినట్లో అందరూ ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇంట్లోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం అంటే ఇది కాలిపోద్దని కన్ఫామ్, ఏమి డౌట్. దేవుడు మనల్ని మనల్ని అనేకమైన శ్రమల నుండి, శోధనల నుండి తప్పించి విడిపించి గొప్ప పెళ్లి గురించి వినండి. ఒక పెళ్లి ఎవరు ఉండట్లా, పార్సిల్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఒక్క ఇస్తరా భోజనం కలిగా ఆమె ఎంత అర్థమవుతుందా? ఒక భోజనం ఖరీదు 1000 మందికి చెప్పాలి. 1000 భోజనం ఎంత హోటల్లో చెప్పండి, ఏమనుకోవాలా? మీకు తెలుసు, 100 రూపాయలు కదా. ఇప్పుడు ఈ భోజనం ఖరీదు, భోజనం ఖరీదు ఆ పెళ్లి చేసింది మనం ఇంటి నుంచి వెళ్తే గోదావరి, పశ్చిమ గోదావరి వెళ్తే చప్పటి పట్టి చాలా ఎందుకంటే గారని మాట తప్ప రెండో మాట విడిపించాడు. గొప్ప 6వ ఆశీర్వాదము చూడండి, అతనికి దీర్ఘాయువుతో ఆయుష గురించేది చెప్పాలి. మర్చిపోయి నేనే తిన్నాను.
కానీ ఆయన ₹1,00,00,000 పెట్టి తను చేసే ఉద్యోగం ఉన్నతమైన ప్రమోషన్ తెచ్చుకున్నాడు. ఎంత ఉద్యోగం చేస్తున్నాడు, దానికంటే పై స్థానం కావాలంటే ₹1,00,00,000 ఇస్తామంటే ₹1,00,00,000 పెట్టి చిన్న ప్రమోషన్ తెచ్చుకున్నాడు. అప్పటి వరకు ఆయన జీతం 1,50,000 అయితే ఈ ప్రమోషన్ వచ్చినాక ఆయన జీతం 1,00,000. బాగుంది కదా. వీలు కుదిరి ఒక్క రోజే 1,00,000 ఇస్తారు. అలాంటి తెచ్చుకున్నాడు. బాగా డబ్బులు వచ్చే సెంటర్లో వేయించుకున్నాడు. సాయంకాలం వాకింగ్ కనిపోయాడు. వాకింగ్ తిరుగుతూ ఆన్నే పడి చెప్పండి ప్రాణం ఎవరి చేతుల్లో రూపాయల్లో ప్రమోషన్ లో ఎవరి చేతులు ఉంది మన ఆయుష్? బైబిల్లో దీర్ఘాయుష్ అనేది ఒక ఆశిస్తుంది. ఆమె దీర్ఘాయుష్ అనేది ఏంటిది? మనిషిని పెట్టి 86 ఏళ్ళు అయింది. మాకేమో 36. ఎన్నేళ్ళు తేడా? 50 ఏళ్ళు. మాయల్లో ఒకడు అంటున్నాడు, అయ్యే షుగర్ అయింది. ఆయన 86 ఏళ్ళు. నాకు ఎంతైనా ఏంటంటారు? ఆమె ఏంటిది? ఏమైనా తింటానయ్యా, ఎంతైనా 86 అయినా వయసుతో ఆయనకు సంబంధం ఏది చెప్పాలి? ఎవరిచ్చేది? అందుకని ఉదయం లేవగానే మొదటి మాట ఏంటి? ప్రభువా మరొక రోజునిచ్చినందుకు ఆమె మరొక రోజును నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా అని చెప్పగలగాలి. గమనించేది ఆయుష్ కాలాన్ని చదవండి. యోబు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన 16వ వచనం, 42వ అధ్యాయం 16వ వచనం. అటు మాట యోబు ఎంతంట? ప్రాణం మీద గట్టి చదువు. 140 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమారులను ఎన్ని తరాలు చెప్పండమ్మా? 7 అక్కలు కూడా ఎన్ని తరాలంట? ఈ తర్వాత రాయబడింది పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడు. ఎవరంట? కాలము నిండిన వృద్ధుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంత కాలం బ్రతకాలంత కాలం బ్రతికి తృప్తుంటుందని సంబంధంలో చెట్టును కాయం పెట్టి వింటున్నారా? కాయ చెట్టు మీదే పెట్టి ఆ తర్వాత తిండి చాలా పండగ ముందే తీసుకొని ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్న అంత తృప్తి ఆనం నిండిన అబ్రహాం గురించి రాయబడింది. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం చదవాలి. ఆదికాండం 15:15 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఈ మాటమ్మ దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఈ మంచి వృద్ధాప్యములో ఎప్పుడంట? ఆయన ద్వారా
పొందుకుందుముగాక. 7వ వచనములో చూడండి, అతనికి నా రక్షణను చూపించు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4, 5 వచనాలు చదువు. మన తండ్రి యొక్క యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగా. మృతులలో నుండి యేసయ్య తిరిగి లేచుండమనను జీవముతో కూడిన నిరీక్షణ పలుకున్నట్లు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడవారదియునైన వాడవారది రక్షణ అంటే కోల్పోయేది ఆ రక్షణ వాక్యం చెప్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని నమ్మించు. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని నమ్మించు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము, శ్రమలో నేను అతనికి చెప్పాలి. చెప్పమ్మా. అతనిని విడిపించి గొప్ప దీర్ఘాయువుతో అతన్ని నా రక్షణ అతనికి ప్రేమించు. ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, నీ శోధనల నుండి తప్పించి, రక్షించి, విడిపించి గొప్ప చేసే కృప దేవుని రాత్రి ఆయన మాటలు విన్న మనందరికీ అనుగ్రహించుగాక. మోకరించండి, ప్రార్థన చేసి